అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. రాశి చక్రంలోనే మొదటి రాశి అత్యంత శక్తివంతమైన రాశి మేషరాశి. అగ్నితత్వానికి తీవ్రంగా నిలిచే ఈ రాశి వారు ఏ పనిలోనైనా ముందుంటారు. మొండితనం, ధైర్యం మరియు అచంచలమైన ఆత్మవిశ్వాసం వీరి సొంతం. అయితే ఇంతటి శక్తి సామర్థ్యాలు ఉన్న మేషరాశి వారు తమ జీవితంలో తరచుగా ఎందుకు కష్టాలను ఎదుర్కొంటున్నారు? వీరికి అదృష్టం ఎప్పుడు వస్తుంది? ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కే మార్గాలు ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ ఆస్ట్రాలజీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. దీనికి అధిపతి నవగ్రహాలలో సేనాధిపతి అయిన కుజుడు. అగ్నితత్వాన్ని పుణికి పుంజుకున్న ఈ రాశి వారు సహజంగానే అపరిమితమైన శక్తిని కలిగి ఉంటారు. అయితే ఈ శక్తియే ఒక్కొక్కసారి వారికి శాపంగా మారుతుంది. వీరి జీవితంలో కష్టాలు రావడానికి ప్రధాన కారణం వీరి స్వభావం మరియు వీరి జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు. మేషరాశి వారు ఎప్పుడూ ఒక ప్రవాహంలా దూసుకుపోవాలని అనుకుంటారు. ఎక్కడైనా ఆటంకం ఎదురైతే వీరు త్వరగా అసహనానికి గురవుతారు. ఈ అసహనమే వీరికి తప్పుడు నిర్ణయాల వైపు నడిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో లేదా వృత్తిలో ఇతరుల కంటే ముందుండాలనే తపనతో పూర్తి వివరాలు తెలుసుకోకుండానే పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం వల్ల మీరు ఆర్థికంగా భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల విషయానికి వస్తే మేషరాశి వారికి ధనం రావడం ఎంత వేగంగా ఉంటుందో పోవడం కూడా అంతే వేగంగా ఉంటుంది. దీనికి కారణం వీరి జాతకంలో 2వ ఇల్లు, ధనస్థానం మరియు 11వ ఇల్లు, లాభస్థానం మీద కుజుడి లేదా రాహువు ప్రభావం ఉండటం. వీరు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన వాహనాలు లేదా విందు వినోదాల కోసం అప్పులు చేయడానికి కూడా వెనకాడరు. ఈ క్రెడిట్ కార్డుల వాడకం లేదా అనవసరపు ఖర్చులు వీరిని ఆర్థికంగా పాతాళానికి నెట్టేస్తాయి. అలాగే మేషరాశి వారు ఇతరులకు సహాయం చేసే విషయంలో చాలా ఉదారంగా ఉంటారు. ఎవరికైనా కష్టాల్లో ఉన్నారని చెప్తే తమ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరీ సహాయం చేస్తారు. ఆ తర్వాత ఆ డబ్బు తిరిగి రాక వీరు ఇబ్బందుల్లో పడటం మనం తరచుగా చూస్తూ ఉంటాం. మోసపోయే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నమ్మిన వారే వీరిని ఆర్థికంగా దెబ్బతీసే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు చేసే వృత్తిలో లేదా ఉద్యోగంలో నిలకడ లేకపోవడం. మేషరాశి వారు ఒకే పనిని ఎక్కువ కాలం చేయడం బోరు కొడుతుందనే భావనతో తరచుగా ఉద్యోగాలు మారుస్తూ ఉంటారు. దీనివల్ల ఆదాయ మార్గం స్థిరంగా ఉండదు. మధ్య వయసు వచ్చే వరకు వీరికి ఆర్థిక స్థిరతత్వం రావడం కొంచెం కష్టమే. అయితే వీరు కష్టాల నుండి ఎప్పుడు బయటపడతారంటే ఎప్పుడైతే వీరు తమ ఆవేశాన్ని తగ్గించుకొని శనిగ్రహం ఇచ్చే క్రమశిక్షణను అలవర్చుకుంటారో అప్పుడు అదృష్టం తలుపు తడుతుంది. శని భగవానుడు మేషరాశి వారికి లాభస్థాన అధిపతి కూడా అవుతాడు. అంటే వీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది. షార్ట్కట్ పద్ధతుల్లో డబ్బు సంపాదించాలని చూస్తే మాత్రం తీరని కష్టాలు తప్పవు. మీ జీవితంలో అదృష్టం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం మీ జాతకంలో గురుగ్రహం బృహస్పతి సంచారం అనుకూలించినప్పుడు. సాధారణంగా మేషరాశి వారికి 28 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య కాలంలో ఒక పెద్ద మలుపు ఉంటుంది. ఈ సమయంలో వీరు చేసే పనుల వల్ల సమాజంలో గుర్తింపు రావడమే కాకుండా ఆస్తుల కూర్పు కూడా జరుగుతుంది. కానీ ఆ వయసులో కూడా అహంకారం తలెక్కకుండా చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి మీరు మీ సంపాదనలో కనీసం 20% పొదుపు చేయటం అలవాటు చేసుకోవాలి. ఊహించని ఖర్చులు రావడం ఈ రాశి వారికి సహజం. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలి. మీ కష్టాలు తీరడానికి ఆధ్యాత్మికంగా కొన్ని మార్పులు అవసరం. మేషరాశి వారు మంగళవారం నాడు రుణం తీర్చే సూత్రాలు పాటించడం వల్ల అప్పుల బాధ నుండి ఉపశమనం మీకు లభిస్తుంది. అలాగే శనివారం నాడు పేదలకు అన్నదానం చేయడం వల్ల వృత్తిలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక ప్రణాళిక ఉండాలి. ఆలోచన రాగానే ఆచరణలో పెట్టకుండా దానివల్ల వచ్చే లాభ నష్టాలు బేరేజు చేసుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు మీ మేధస్సును, శారీరక శ్రమను సరైన దిశలో ఉపయోగిస్తారో అప్పుడు మేషరాశి వారు సాధించలేనిది ఏదీ ఉండదు. మీ రాశిలో ఉన్న నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయి. కానీ ఆ ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న ఓటములకు కృంగిపోకూడదు.
మీ ఆర్థిక కష్టాలు శాశ్వతం కాదు. మీలోని ఆత్మవిశ్వాసమే మీ అదృష్టం. రాబోయే కాలంలో గ్రహాల అనుకూలత వల్ల మీరు కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు. ముఖ్యంగా స్థిరాస్తి రంగానికి సంబంధించిన పనులు లేదా సాంకేతిక రంగానికి సంబంధించిన పనులు మీకు కలిసి వస్తాయి. ఈ మధ్య కాలంలో మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూస్తే చాలా మందిలో ఒక్కటే ప్రశ్న తిరుగుతుంది. మనం నమ్ముతున్న దారి నిజంగానే మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుందా లేదా అన్న సందేహం. డబ్బు విషయంలో మోసాలు, మనసులో ఆగని ఆలోచనలు, భవిష్యత్పై అస్పష్టత ఇవన్నీ కలిసిపోయి మనల్ని లోపలే అలసిపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సరైన అవగాహన, సరైన దశ చాలా అవసరం. మేషరాశి వారు స్వభావత చాలా శక్తివంతులు. ఏ పని చేసినా ముందుండి చెయ్యాలనుకునే తత్వం, వెనక్కి తగ్గని మనస్తత్వం మీలో ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మీలోనే ఒక అంతర్గత పోరాటం నడుస్తుంది. ఎంత కష్టపడుతున్నా సరైన ఫలితం రాకపోవడం, చేసిన ప్రయత్నాలకు గుర్తింపు ఆలస్యం అవ్వడం, నేను చేస్తున్నది సరైనదేనా అనే సందేహం లోపలే తిరగటం ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం దెబ్బతీస్తాయి. బయటకు మీరు స్ట్రాంగ్గా కనిపించిన లోపల మాత్రం ఒక అలసట మీకు నిరాశగా నెమ్మదిగా పెరుగుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా మారడం మొదలవుతుంది. మీ జీవితంలో ఒక్కసారిగా పెద్ద మార్పు జరుగుతుంది అని కాదు, కానీ మీ ఆలోచనలో మార్పు మొదలవుతుంది. అదే అసలైన కీలకమైన మార్పు. ఇప్పటి వరకు ఎందుకు నా దగ్గరే ఆగిపోతుంది అనుకున్న విషయాలు ఇప్పుడు ఇది ఇలా జరుగుతుందేంటి, నాకు ఒక పాఠం చెప్పడానికి అనే కోణంలో కనిపించడం మొదలవుతుంది. ఈ అవగాహన మీలో ఒక కొత్త బలాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీకు కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చు. ఒక మాట, ఒక పరిచయం, ఒక చిన్న అవకాశం ఇవన్నీ చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ అదే భవిష్యత్తులో మీకు ఉపయోగపడే బీజంగా మారే అవకాశం కూడా ఉంది. మీరు చేసిన పాత ప్రయత్నం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అప్పట్లో ఆగిపోయిన పని ఇప్పుడు కదలవచ్చు. అప్పట్లో ఎందుకు ఫెయిల్ అయిందో ఇప్పుడు మీకే స్పష్టంగా అర్థమవుతుంది. అది మీ తప్పు కాదు, అప్పటి పరిస్థితులే అలా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితులు నెమ్మదిగా మీ వైపు తిరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మీలో వచ్చే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని తొందరపాటు నిర్ణయాల వైపు నడిపించకూడదు. మేషరాశి వారి బలమే అదే సమయంలో బలహీనత కూడా అవుతుంది. వెంటనే నిర్ణయం తీసుకోవడం, వెంటనే స్పందించడం మీ సహజ గుణం. కానీ ఇప్పుడు కాస్త ఆగి ఆలోచించి అడుగు వేయాల్సిన సమయం. ఒక ఒప్పందమైనా, ఒక మాట అయినా, ఒక నిర్ణయమైనా ఒకసారి, 2 సార్లు కాదు, 3 సార్లు ఆలోచిస్తేనే మీకు లాభం. అలా చేస్తే ఈ దశ మీ జీవితంలో ఒక బలమైన మలుపుగా మారుతుంది. ఆరోగ్యం విషయంలో చూస్తే బయటకి పెద్దగా సమస్యలు ఏమీ లేనట్లు అనిపించిన లోపల మాత్రం శరీరం అలసటను చూపిస్తుంది. నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఉదయం లేవగానే శక్తి లేకపోవడం, చిన్న చిన్న నొప్పులు, అసహనం ఇవన్నీ మీరు చాలా కాలంగా మీ శరీరాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిన ఫలితం. ఇది మీ బలహీనత కాదు, మీరు మీ బాధ్యతలను ఒంటరిగా మోసిన సూచన. ఇప్పుడు మీ శరీరం మిమ్మల్ని ఆపి చెప్పాలనుకుంటున్నది నాకు కాస్త శ్రద్ధ ఇవ్వాలి అని. ఈ సమయంలో పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం, తినే విషయంలో కాస్త కంట్రోల్ పెట్టడం, మొబైల్కు కొంచెం దూరంగా ఉండటం, రోజులో కొద్దిసేపైనా ప్రశాంతంగా ఉండటం ఇవన్నీ మీ శరీరానికి మళ్ళీ బలాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మనసులో టెన్షన్ ఎక్కువైతే అది నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని హృదయానికి తీసుకోకుండా ఇది కూడా దాటిపోతుంది అనే భావనతో ముందుకు వెళ్ళడం చాలా అవసరం. పనుల విషయానికి వస్తే చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఇప్పుడు మళ్ళీ కదలడం మొదలవుతాయి. డబ్బు విషయంలో కూడా ఒక మెల్లటి స్టెబిలిటీ రావడం మొదలవుతుంది. ఇంతకాలం డబ్బు వచ్చినట్టే వచ్చి ఖర్చయిపోవడం, ఊహించని ఖర్చులు రావడం వల్ల మీలో చాలా అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి మార్పు మొదలవుతుంది. చిన్న మొత్తమైనా సరే ఒక రిలీఫ్ ఇచ్చే పరిష్కారం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో అనవసరమైన ఖర్చులపై కంట్రోల్ చాలా అవసరం. ఇప్పుడే కొనాలి అనే ఆలోచనతో చేసే ఖర్చులు తర్వాత బాధించవచ్చు. సేవింగ్ పెద్దగా కాకపోయినా అలవాటు మొదలు పెడితే అదే రేపటికి మీకు బలం అవుతాయి. సంబంధాల విషయంలో కూడా ఒక స్పష్టత వస్తుంది. ఇంతకాలం మీరు లోపల దాచుకున్న మాటలు ఇప్పుడు బయటకి చెప్పాలనిపిస్తుంది. ఎవరో ఒకరు మీ మాటలను నిజంగా అర్థం చేసుకుంటారు. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తగ్గుతాయి. ఎవరు మీ జీవితంలో నిజంగా అవసరమో, ఎవరు కేవలం పరిస్థితుల వల్ల దగ్గర ఉన్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొంచెం బాధ కలిగించిన మిమ్మల్ని మెంటల్గా స్ట్రాంగ్గా చేస్తుంది. మొత్తానికి ఈ దశ మేషరాశి వారికి ఒక కొత్త ఆరంభానికి సంకేతం. బయట నుంచి ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చరు. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించడం మొదలు పెడతారు. నేను చేయగలను అనే నమ్మకం మళ్ళీ పుడుతుంది.
అదే మీ అసలైన అదృష్టం. ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు, ఆలస్యాలు, నిరాశలు అన్నీ వృధా కాలేదని ఈ సమయంలో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే చిన్న ప్రయత్నమే రేపటి పెద్ద విజయాలకు పునాది అవుతాయి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగండి. మీ జీవితంలో మంచి మార్పులు మొదలయ్యే సమయం ఇది. చూశారు కదా, మేషరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక కష్టాలను ఎలా అధిగమించాలో మరియు అదృష్టం వరించే సమయాల గురించి పూర్తి వివరాలు. మీ శక్తివంతమైన జాతకాల్లో గ్రహాల స్థితిని బట్టి ఫలితాల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఓర్పు, క్రమశిక్షణతో ముందడుగు వేస్తే మేషరాశి వారికి తిరుగుండదు. మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరియు మీ స్నేహితులు, బంధువులతో మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జాతక విశ్లేషణ కోసం మన డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.